ఉందో ఓటర్లే నిర్ణయిస్తారు. మానవ జన్మెత్తినందుకు సార్థకత చెందాలనుకున్నారు కడపకు చెందిన హరీంద్రనాథ్ దంపతులు. గుడ్ హార్ట్ ఫౌండేషన్ ద్వారా సేవే లక్ష్యంగా పేదలకు బాసటగా నిలుస్తున్నారు. భిక్షగాళ్లను హక్కును చేర్చుకుని మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఆకలితో ఉన్న వారికి అన్నపూర్ణలా మారుతూ పలువురి మన్ననలు పొందుతున్న పుణ్య దంపతులపై ఐ న్యూస్ స్పెషల్. కడప పట్టణంలోని మృత్యుంజయ కుంటలో ఉంటున్న హరీంద్రనాథ్ ప్రభుత్వ ఉద్యోగి. ఆదర్శ భావాలున్నాయన ఇతరులకేదైనా సాయం చేయాలని అనుకున్నాడు. భర్తకు తగ్గట్టు భార్య గంగాదేవిది కూడా అదే బాట. మానవ జన్మకు సార్థకత సంపాదించుకున్న ఆయన గుడ్ హార్ట్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ప్రార్థించే మనసు కన్నా సాయం చేసే చేతులే మిన్న అని నమ్మిన వారు ఫౌండేషన్ ద్వారా పట్టణంలోని అనాథలను, భిక్షగాలను దగ్గరికి తీసుకుని వారికి తమ వంతు సాయం చేసేవారు. అందర్నీ ఒక దగ్గరికి చేర్చి వారికి స్నానపానాదులు చేయించి కడుపు నిండా భోజనం పెట్టి కట్టుకునేందుకు బట్టలు అందించేవారు. అంతేకాదు మెడికల్ క్యాంపు పెట్టి మందులు సైతం వారికి అందిస్తారు. ఇదంతా ఎందుకని ప్రశ్నిస్తే సేవ చేయడంలోనే గొప్పదనం ఉందంటాడు హరీంద్రనాథ్. అందరినీ ఒక చోటి క్లబ్ చేసి వీళ్ళకి వచ్చి మా బార్బర్తో వెంట్రుకలు కట్ చేయించి స్నానం చేయించి శుభ్రమైన బట్టలు ఇచ్చి మరియు భోజనం చేస్తున్నాం. నెలలో 3 కార్యక్రమాలు ఇట్లా చేసి 3 వారాలు చేస్తూ ఒక వారము మాత్రం మెడికల్ క్యాంపు వీళ్ళ కోసం ప్రత్యేకంగా గవర్నమెంట్ వారి సహకారంతో మెడిసిన్స్ తీసుకొని వాళ్ళ కోసం ప్రత్యేకంగా మేము ఈ మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నాము. ఇది మాకు స్ఫూర్తి కలగడానికి ముఖ్య కారణం ఏమంటే నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని. నేను అనేక చోట్ల తిరగడం జరిగింది. ప్రతి చోట కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏదో నాకు కనిపించింది. బస్సులో అయితేనేమి, బండిలో ప్రయాణం చేసేటప్పుడు రోడ్ల సైడు చాలా దుర్భర పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళ కోసం ఎవరు కూడా ఇంతవరకు ముందుకు వచ్చినట్లు నాకంటూ ఎవరు ఐడియా లేదు. భర్త ఆశయాలకు అనుగుణంగా నడిచే గంగాదేవి గతంలో పేద మహిళలకు కుట్టు మిషన్, ఎంబ్రాయిడరీ, అల్లికలు నేర్పేది. భర్తతో కలిసి యాచకులకు సేవ చేయడంలో బిజీగా మారిపోయింది. ఆదివారం వస్తే చాలు నగరంలోని ప్రముఖులను వీరు చేసే సాయంలో పాలు పంచుకునే విధంగా చేస్తారు. ఈ దంపతులు చేస్తున్న మంచి పనులను పలువురు మెచ్చుకుంటారు. తోటివారికి సాయం చేయడంలోనే సంతోషం దాగి ఉందంటుంది. నేను గంగాదేవిని మాట్లాడుతున్నా. అరుణ్ జ్యోతి మహిళా మండలి మేము చేస్తున్న కార్యక్రమాలకు మేము కర్నూలు కానీ పోవడం జరిగింది. అయినా మా సొంత డబ్బులతో మేము కర్నూలు పోవడం జరిగింది. అక్కడ డిస్పాషన్ అంట, బియ్యం అంట, చింతపండు ఇట్లాంటి మాకు శక్తిని కాడికి మేము సొంత డబ్బులతో పోవడము, అందరినీ పిలుచుకొని పోవడము, అందరికీ మేమే ఖర్చు పెట్టుకున్నాము. వాళ్ళ ఆర్థికంగా ఎవరు కడుపు నిండా తినడం లేదు. వాళ్ళకి సరైన పండుకుని కానీ వసతి లేకోకుండా వాళ్ళు ఇట్లా రోడ్లలోనే వాళ్ళకి జరుగుతానే అని ఎవరు పట్టించుకోవడం. వాళ్ళ గురించి కానీ మనకు కానీ కొంచెం ఏదైనా ఇబ్బంది జరిగేటి కానీ ఉంటాయి. వాళ్ళకి లేనేటి రోగాలు రావడము అది ఎవరే కానీ చూసుకోవడం లే. గవర్నమెంట్ డాక్టర్లు కానీ కనీసం వాళ్ళకి మందులు ఇస్తామా, జ్వరమా అదంతా ఎవరు పట్టించుకోవడంలే. కన్నవారే భారం అనుకునే వాళ్లున్న ఈ రోజుల్లో హరీంద్రనాథ్ దంపతులు పేదలకు చేస్తున్న సేవలు మరవలేనివి. మానవ విలువల్ని కాపాడుతూ నలుగురికి సాయం అందిస్తున్న వారు అభినందనీయులే.